Hi friends, welcome back to Guna Rupa Vlogs. How are you all? మా ప్రీవియస్ వీడియో జటాయు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో తర్వాత యాక్చువల్గా జటాయు నుంచి మేము ముండ్రో ఐలాండ్ రిసార్ట్స్కి ట్రావెల్ చేసాం ఆ రోజు ఈవినింగ్. సో ఇట్స్ లైక్ 1 hour and 12 minutes అండ్ 46 kilometers యాక్చువల్గా టోటల్ లైక్ మొత్తం లేక్ చుట్టుపక్కల ఉన్నంత జర్నీ అన్నట్టు. రిసార్ట్కి వెళ్ళే దారిలో అంతా యాక్చువల్గా మనకి ఇక్కడ చిన్న చిన్న స్మాల్ కెనాల్స్, బోటింగ్స్ ఇవన్నీ కనపడతాయి. యాక్చువల్గా చాలా డిఫరెంట్గా అనిపించింది అన్నట్టు మాకు యాక్చువల్గా. సో అరౌండ్ మేము ఆల్మోస్ట్ లైక్ 6 o'clock కల్లా రిసార్ట్కి రీచ్ అయ్యాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక టూరిస్టులు కూడా అట్లా వెళ్తున్నారు. సో ఇది ఇదంతా పార్కింగ్స్. మన కార్ ఇక్కడే పార్క్ చేసాము. There are many outdoor activities. సరే, జస్ట్ లేక్ ఉంది, లేక్ ఎదురుగానే రూమ్ ఉంది. సో దిస్ ఇస్ ద రూమ్. లోపలికి వెళ్ళి చూద్దాం. Now let's come inside. There are two beds. Here 3 and here 3 somewhere. And here some tiny thingy. And the TV. Now here's some cupboard thing. And here's a bathroom. సరే, రూమ్లో నుంచి బయటికి రాగానే లేక్. యాక్చువల్గా లేక్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రూమ్స్ అని ఉన్నాయన్నట్టు. ఇక్కడ మీరు ఈ ప్యాటర్న్ చూస్తుంటే యాక్చువల్గా లేక్ లోపల ఉన్న హౌసెస్ ఇవి. యాక్చువల్గా ఇవి అయితే మాకు దొరకలేదు. బట్ ఎనీవేస్ ఇది కూడా ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇట్స్ ఆల్సో గోయింగ్ టు బి వెరీ నైస్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముండ్రో ఐలాండ్ రిసార్ట్స్. యాక్చువల్గా పొద్దున లేచేసాం. యాక్చువల్గా ఈరోజు 6:30కి బోటింగ్ ఉందంట. సో బోటింగ్ వెళ్ళడానికి యాక్చువల్గా ఇప్పుడే రెడీ అవుతున్నాము. 2.5 hours బోటింగ్. ఇప్పుడు అది ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్గా మార్నింగ్ సన్ రైజ్ అంతా బాగుంటుంది అన్నారు. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. దానికంటే ముందు యాక్చువల్గా మన రిసార్ట్లో చూసారా, ఇమ్మీడియట్గా మనం రూమ్లో నుంచి బయటికి రాగానే దెర్ ఇస్ ఎ లేక్. అందుకే ఇది యాక్చువల్గా లేక్ రిసార్ట్ అని అంటారు. నేచురల్గానే ఫామ్ అయ్యాయంట. వీళ్ళు యాక్చువల్గా కాంప్లిమెంటరీ కాయకింగ్ కూడా ఇస్తున్నారు. చూసారా, కాయకింగ్, స్మాల్ బోట్స్, 2-3 కైండ్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. సో కాంప్లిమెంటరీ అన్నట్టు. సో మీకు కావాలనుకుంటే చేయొచ్చు, లేకుంటే లేదు. కానీ సాయంత్రం 6 తర్వాత అయితే ఉండదు, 6 కంటే ముందు. ఇప్పుడు మనం బోట్ దగ్గరికి వెళ్దాం. రిసార్ట్ వచ్చి చూస్తే లేక్ కానీ అంత కానీ బాగున్నా కానీ లోపల హౌసెస్ అయితే మాత్రం అంత అనిపించలేదు మాకైతే. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయింటెనెన్స్ కానీ అంతా కొంచెం బాగా పాతపడిపోయాయి అన్నట్టు. సో ఓన్లీ ఫర్ 1 night యాక్చువల్గా వచ్చి అంబియన్స్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ. సో దట్స్ హౌ ఇట్ ఈస్. నౌ boat came. So now we are going exploring the small canals and the big lake and the sunrise. Okay. Say hi, Manu.
ఇదంతా ఫిష్ ఫార్మ్. एक केजी 1 केजी 700 रुपीज़ अंटा फिश. उसका नाम क्या है भैया? उसका नाम फिश का नाम करीमीन. अच्छा ये तो प्रॉन्स है क्या? करीमीन. మాంగ్రూవ్ ఫారెస్ట్ తెలుగులో యాక్చువల్గా మడ అడవులు అంటారు. మన ఫ్రెండ్స్ కాలేజ్ how beautiful the sunrise is. We enjoyed a lot. ఉదర్ క్యాషోనట్ ఫ్యాక్టరీ అంటే బాబా అది అక్కడ పొగ వెళ్తుంది కదా, పొగాడు వెళ్తుంది కదా, క్యాషోనట్ ఫ్యాక్టరీ. చూసారా ఎలా ఉంది, ఎక్సలెంట్ ఉంది వేక్. ఇది మున్రో ఐలాండ్స్లో. ఇట్స్ వెరీ వెరీ నైస్ సన్ రైజ్. యాక్చువల్గా ఓన్లీ మేము మాత్రమే ఉన్నాం 6 మెంబర్స్ బోట్లో. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అందరూ ట్రై చేయండి యాక్చువల్గా ఒకసారైనా. Fish has been died. ఇప్పుడే టీ కాఫీలు అంతా తాగేసి మళ్ళీ బోట్ దగ్గరికి వెళ్తాం. ఇప్పటి నుంచి మళ్ళీ రిసార్ట్కి బ్యాక్. స్మాల్ కెనాల్స్ నుంచి తీసుకెళ్తారంట. లెట్స్ సీ. టీ బ్రేక్ తీసుకున్న తర్వాత యాక్చువల్గా మళ్ళీ రిసార్ట్కి బ్యాక్ బయలుదేరాము. యాక్చువల్గా వాళ్ళు సేమ్ వచ్చిన రూట్లో కాకుండా డిఫరెంట్ రూట్లో తీసుకెళ్తారు. ఇక్కడ చూసారు కదా, యాక్చువల్గా మీకు వీడియోలో ఎంతవరకు కరెక్ట్గా కనపడుతుంది కానీ యాక్చువల్గా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ బోట్ రైడ్ అయితే మాత్రం. ఇక్కడ కూడా చూసారా, వెరీ స్మాల్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి. సో అందరం కిందకి వంకొని ఇదంతా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో దాని తర్వాత యాక్చువల్గా ఇక్కడ చూసారు కదా, ఒక ఫామ్ ఫిల్స్ లెక్క. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడంతా క్రాబ్స్ అన్ని డెవలప్ చేస్తారంట. లైక్ ఇక్కడంతా వేసి ఇట్లా చాలా ఫామ్ ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయన్నట్టు. ఇంకా మేము ఇంకా ఫర్దర్ స్మాల్ కెనాల్స్ వెళ్తున్నాము. ఈ వ్యూస్ అన్నిటిని మీరు ఎంజాయ్ చేయండి.
బోట్ రైడ్ చాలా బాగుంది, మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ముండ్రో ఐలాండ్స్ రివర్ లేక్. చెప్పు నాన్న, హౌ ఇస్ ద బోట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ? If you try